నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బ్రెడ్ హల్వా తయారు చేస్తున్నానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్లో కట్ చేసుకోండి. ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని 4 ముక్కల కింద చేసుకోండి. నేను చూపించిన విధంగా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోండి. ముందుగా కళాయి పెట్టుకొని ఒక అరకప్పు నెయ్యి వేసి అందులో కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని వేసి రోస్ట్గా వేయించుకోండి. ఈ విధంగా బ్రెడ్ పీసెస్ వేగాయి కదండి. వీటిని మరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు పాకం పట్టుకుందామండి. కళాయి పెట్టి 2 కప్పులు పంచదార వేయండి. అందులో అరకప్పు నీళ్లు వేసి ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి పంచదార కరిగేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇంతకు ముందు వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోండి.
ఇప్పుడు అందులోకి చిన్న కప్పు పాలు వేసి బాగా కలుపుకోండి. తరువాత మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేయండి. పది నిమిషాల పాటు అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.